మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టం? అసలు గుత్తి వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఇలా గానీ చేశారంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అయితే మిక్సీలో తర్వాత నేను వీడియోలో చూపించిన మసాలాల్లో కారం, పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టేసేయండి. వీటి మొత్తాన్ని ఉల్లిపాయ టమాటా పేస్ట్లో వేసి మిక్స్ చేసేయండి. వంకాయ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఆ స్టఫ్నంతా తీసుకెళ్లి వంకాయలో పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ మిగిలిపోతే అది కూడా యాడ్ చేసేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత వంకాయని తీసుకొచ్చేసి వేసేయండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వంకాయల్ని మంచిగా మగ్గనివ్వాలి. కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అలా కొంచెంసేపు మగ్గినించిన తర్వాత కొంచెం చింతపండు వాటర్ అయితే యాడ్ చేయాలి. అది కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసేసి మగ్గనించుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేదాకా మగ్గనివ్వాలి. వంకాయ మనకి మంచిగా ఉడుకుతుంది. మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి. అయితే కొంచెం స్పైస్ ఎక్కువగానే వేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి దించేసుకోండి. అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.